ఫ్రెండ్స్, ఏఆర్ టెక్నాలజీ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డీపీ మెయిన్ బర్నింగ్ అయితే ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఫ్రెండ్స్, మీ ఇంట్లో మెయిన్ ఖరాబ్ అయితే ఆ మెయిన్ ఏ విధంగా మార్చుకోవాలో మీరే మార్చుకోగలుగుతారు. అటువంటి కాంటెంట్ నేను ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ప్రారంభ దశలో ఉన్న ఛానల్ ఫ్రెండ్స్. రాబోయే రోజులలో మంచి మంచి కాంటెంట్స్ పెడతాను, టెక్నికల్ కాంటెంట్స్ పెడతాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ ఆదరిస్తారని మీకు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇది సాధారణంగా మన ఇళ్లలో ఉండేటటువంటి డీపీ మెయిన్. ఈ మెయిన్ కాలిపోయింది చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ అక్కడ బర్నింగ్ అయిపోయింది, స్పష్టంగా మనకు కనపడుతుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలక్ట్రీషియన్ పిలవకుండా మనమే మన ఇంట్లో మనం సొంతంగా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. అందులో అది మార్చాలి అంటే, ఆ మెయిన్ తీయాలంటే దానికి సప్లై వస్తుంది ఫ్రెండ్స్. నేరుగా మీటర్లో నుంచి నేరుగా ఇక్కడికి సప్లై ఉంది. మరి దాన్ని మనం ముట్టుకొని మార్చలేం కనుక మొట్టమొదటి మీరు చేయవలసిన పని, మీటర్లో ఉన్నటువంటి ఫేస్ వైర్ను తొలగిస్తే సరిపోతుంది. మీటర్ మూత తీసి ఇక్కడ రెడ్ వైర్ను స్క్రూ లూజ్ చేసి తొలగించేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ డీపీ మెయిన్ దగ్గరికి సప్లై రాదు. మీరు మంచిగా కింద 2 వైర్లు పైన 2 వైర్లను మంచిగా జాగ్రత్తగా తొలగించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఇప్పుతున్నాను నేను, అలాగే మీరు కూడా ఇప్పేస్తే సరిపోతుంది. ఒకసారి ఎలక్ట్రీషియన్స్ అయితే పర్వాలేదు, ఎలక్ట్రీషియన్స్ కాని వాళ్ళైతే ఈ వైర్లు ఊడబీకక ముందు మీ ఫోన్లో ఒక స్నాప్ తీసుకోండి. ఎందుకంటే వైర్లు ఎక్కడ పెట్టాలో మర్చిపోతే మళ్ళీ మీరు ఆ ఫోటోను చూసుకొని సరిగా పెట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు ఈ మెయిన్కు ఉన్నటువంటి 2 స్క్రూలను తొలగించి కొత్త మెయిన్ అటాచ్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇటువంటి కాంటెంట్స్ ఈ ఛానల్లో, ఏఆర్ టెక్నాలజీ తెలుగు ఛానల్లో రాబోయే రోజులలో మంచి మంచి కాంటెంట్స్ పెడతాను. నేను అద్భుతమైన కాంటెంట్స్ పెడతాను, సింపుల్గా అర్థమయ్యేలా పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ కాకుండా చూస్తున్న వాళ్ళకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని ప్లేస్లో కొత్తదాన్ని ఏర్పాటు చేశాను. ఇప్పుడు 1 by 1 వైర్ను దాంట్లోకి ఫిట్ చేసుకోండి. ఇటువంటి పని ఎలక్ట్రీషియన్ కాని వాళ్ళు చేస్తుంటే కంపల్సరీ మీటర్లో ఉన్న వైరు తొలగించాలి ఫ్రెండ్స్. ఆ వైర్లను మంచిగా అడ్జస్ట్మెంట్ చేసి లోపల కానీ పైనంగా కవర్ పెట్టేస్తే సరిపోతుంది. ఆ కవర్ను ఫిట్ చేసి ఆన్ చేస్తే సప్లై వస్తుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ వర్క్. ఇటువంటి కాంటెంట్స్ రాబోయే నా వీడియోలలో చాలా పెడతాను, మంచి టెక్నికల్ కాంటెంట్స్ పెడతాను ఫ్రెండ్స్.